ఆ ఫీలింగ్ వస్తున్నా కానీ లేదా నొప్పులు వస్తున్నా కానీ అట్లా మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? మా స్థితిలో మీరు ఉన్నట్టు. ఓకే, గృహస్థుడు మన అందరం కూడా ఇంటికోవడానికి పర్ఫెక్ట్ అవుతామని కాదు, పడుతూ ఉంటాం, పడాలి కూడా. పడ్డప్పుడు ఏమైతే అంటే అనుభవం వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి మనం ఇబ్బంది పెట్టినప్పుడు ఒక తీవ్ర స్థలంలో చిక్కాకు పడ్డాం, ఇబ్బంది కోపం వచ్చింది అనుకోండి, నెక్స్ట్ అదే వ్యక్తి మళ్ళీ ఇబ్బంది పెట్టినప్పుడు దాని తీవ్ర తగ్గాలన్నారు, కులమానం తగ్గాలి. అది తగ్గుకుంటూ పోయినప్పుడు వాళ్ళకి మనం బయటపడతాం. బయటికి వెళ్ళామని మనం ఆ వ్యక్తి ఎవరు ఇచ్చినా ఏం కాదు అనుకోవాలి. మన బుద్ధులం కాము, బిక్కులం కాము, అన్ని వదిలిపెట్టి పోయిన కాము. మన గృహస్థ జీవితంలోకి వచ్చినామంటే గుర్తుపెట్టుకోవాలి, మనం పడుతూ లేస్తున్న దశలో ఉన్నాం కాబట్టి వచ్చినాం. మన వికారాల నుంచి బయటపడలేదు కాబట్టి వచ్చినాం. రాగ సంస్కారం నుంచి, దేశ సంస్కారం నుంచి మనం ఇంకా బయటపడలేదు కాబట్టి గృహ జీవితానికి వచ్చినాం. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ వాడుకోవాలి. మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆ సిచ్యువేషన్ వాడుకొని ఆ సంస్కారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఈ జన్మ ధన్యమైనట్టే. మనకు కోపం తెచ్చిన స్వభావం మనకు ఫుల్ ఉంది. ఇంట్లో ఉన్న వ్యక్తుల వాళ్ళ నుండి కోపం బాగా వస్తుంది అనుకోండి, వాళ్ళని వాడుకొని ఆ స్వభావం తగ్గించే ప్రయత్నం చేయాలి. నీకు రాగం ఉండే సంస్కారం ఫుల్ ఉన్నాయి, ఇంట్లో ఉన్న వ్యక్తులను కానీ బయట ఉన్న వ్యక్తులను వాడుకొని ఆ రాగ సంస్కారం నుంచి బయట ప్రయత్నం చేయాలి. అదే మా జీవిత లక్ష్యమే ఉండాలి. అప్పుడే బయటపడాలి. అన్నిటికీ ఒకటే సూత్రము, యాక్సెప్ట్ చేయడము, అప్లై చేయడం. ఉదాహరణకు ఒక దగ్గర మంట మండుతుంది, ఒక దగ్గర కట్టెలతో మంట మండుతుంది, ఒక దగ్గర బట్టతో మంట మండుతుంది, ఒక దగ్గర కాగితాలతో మంట మండుతుంది, ఒక దగ్గర ఆకులతో మంట మండుతుంది. దాన్ని ఆర్పాలంటే ఏం కావాలి? ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుందా? ఏముంటుంది? అన్నిటి కూడా నీళ్ళే. నీకు భయం వచ్చినా యాక్సెప్ట్ చేయడం, శ్వాస అనేది రావడం. కోపం వచ్చినా యాక్సెప్ట్ చేయడం, శ్వాస అనేది రావడం. బట్టలేక ఒక్కొక్క మంటలేక ఏ మంట వచ్చినా నీళ్ళే పడతాం కదా. మనల్ని ఏ వికారం వచ్చినా అబ్జర్వ్ చేయడం, యాక్సెప్ట్ చేయడం. మన చేతులు కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం, పడిపోతాం, కానీ అవేర్నెస్ రావాలి. అది అది జరిగిన తర్వాత అవేర్నెస్ రావాలి. జరిగిన తర్వాత కోపగించుకున్న తర్వాత నీకు అవేర్నెస్ వస్తుంది అంటే ఈ మార్గంలో నువ్వు కుడుతున్నట్టు అర్థం. కోపగించుకున్నావు కానీ తర్వాత తరంగా చేసేది లేకుండా రావాలి. అట్లా వచ్చిందంటే ఈ మార్గం ఉన్నావు. ఇంకా కోపగించుకున్న టైంలో శాంతితో ఉన్నావు, మౌనంగా ఉన్నావు అంటే ఈ స్థితిలో పరిగెడుతున్నాడు. కనీసం ఆ కోపగించుకున్న టైం అయిపోయిన జ్ఞాపకం వస్తుందంటే నడుస్తున్నావు. నీకు ఏం వస్తుందో నాయన అంటే ఆలోచించుకోవాలి. మనం బాగా మంచిగా అయింది, మంచిగా నేను తప్పేమన్నా అనుకుంటున్నావు అంటే ఏదో డౌట్ ఉంది, మనకు వాళ్ళకి ఏం తేడా కానీ. అనుకోని సంఘటన జరిగినప్పుడు బాధ కలిగితే ఏదంటే మనతొక్కటే కాదు, మన చేతిలో లేదు. అది అనుకోని వ్యక్తి మన దగ్గరే ఆలోచించుకోండి. దూరం వ్యక్తికే మనకి అయితేనే తట్టుకోలేని పరిస్థితి ఉంది. ఇంట్లో అయితే పరిస్థితి మనం ఏ స్థితికి రావాలంటే బయట ఉన్న వ్యక్తులు ఆధారం చేసుకొని మనం సమతలం స్థిరపడడానికి ప్రయత్నం జరుగుతుండాలి. కుక్క చచ్చిపోయింది, ఒక మేక చచ్చిపోయింది కాడికి వెళ్ళి, మన దూరం చుట్టం చచ్చిపోయింది, దగ్గర చుట్టూ చచ్చిపోయిన కాడికి వెళ్ళి, కుటుంబ సభ్యులు ఎవరో చచ్చిపోయిన కాడికి వెళ్ళి సమతల స్థితి రావాలంటే అవన్నీ నీకు ఆధారం కావాలి. నువ్వు డైరెక్ట్ కుటుంబంలో చచ్చిపోయిన సమతలం ఉంటే అసాధ్యమే. ఈడే కాదు సమత పెట్టేది. మనం దూర సంఘటనల కాడికి వెళ్ళి మెల్లమెల్లగా సమతలు వస్తూ ఉంటే ఇంటికాడ రాగానే తట్టుకోగలుగుతాం. దూరం విషయంలో ఉదాహరణకు నాకు 100 రూపాయలు పోయినాయి అనుకో, లైట్ తీసుకుంటాం. 1000 రూపాయలు పోతే లైట్ తీసుకుంటాం. 10,000 పోతే కొద్దిగా ఆలోచన చేస్తాం. 1,00,000 పోతే ఇబ్బంది పడతాం. 10 లక్షలు పోతే తీవ్రంగా బాధపడతాం. సో నువ్వు 100 రూపాయల కాడ లవలుగా మొత్తుకుంటున్నావు అనుకోండి, 10 లక్షల కాడ డిప్రెషన్ కోసం పానం ఆత్మహత్య చేసుకుంటాం. ఎందుకంటే స్థితి ఆడనే లేదు. ఇది ఎట్లా ఆశిస్తాం? ఇది డెవలప్ చేసుకుని గృహజీవితానికి వచ్చినాము. మెరుగుపడండి. దీన్ని మెరుగుపడాలంటే ఒక్కడే గుర్తుపెట్టుకొని మనం ఏ పని చేస్తున్నా మనం ముందు అప్లై రావాలి. అప్లై ఎంతెంత పెరుగుతుంటుందో నిత్య జీవితం ఏదో సంఘటనలు వచ్చినా అప్లై చేయగలుగుతాం. ఉదాహరణకు మనం మొన్న చెప్పాం, నీళ్ళు తాగుతున్నప్పుడు ఎక్కువసేపు నీళ్ళు తాగుతాం. మనం రోజు మొత్తం ఎక్కువ టైం నీళ్ళు తీసుకుంటాం. ఆ గ్లాస్ ముట్టుకున్న సమయం తెలియదు. ఆ గ్లాస్ నీళ్ళు తాగుతాం, సమయం గడప తాగేసినాం అనుకోండి, సమయం తెలిస్తే నువ్వు సంప్రజ్ఞం లేనట్టు. మళ్ళీ దానికి ఒకసారి మర్చిపోతే జ్ఞాపకం రాదు. అప్పుడు నీళ్ళు తాగుతున్న వల్ల నీకు హ్యాబిట్ అయిపోతుంది. ఎక్కువసేపు మనం కూర్చుంటాం. కూర్చున్నప్పుడు అక్కడ శ్వాస గమనించినాం అనుకోండి, నువ్వు ఎప్పుడు కూర్చున్నా జ్ఞాపకం వస్తుంది. నువ్వు బెడ్ మీద పండుకోగానే శ్వాస మీద గమనించి అలవాటైంది అనుకోండి, ఎప్పుడు బెడ్ ఎక్కినా గమనించి ప్రాక్టీస్ అవుతుంది. నువ్వు ఎప్పుడు గమనించి చచ్చిపోతావు జ్ఞాపకం వస్తుందంటే వస్తుందండి.
చచ్చిపోతాక నాకు మంచి జ్ఞాపకం వస్తుంది సార్ అంటే అసాధ్యం అది. నువ్వు నిత్య జీవితంలోనే డైలీ చేసే పనులన్నీ అప్లై పెరుగుతూ ఉంటే నువ్వు చెయ్యని పనులప్పుడు కూడా అప్లై వెళ్తావు. ఇది ఉండాలి. నువ్వు ఫోన్ అంటే చాలా ఇష్టం. మనం చెప్పాను ఎగ్జాంపుల్, చాలా మంది కొత్తలు ఉన్నట్టున్నారు. నువ్వు ఫోన్ ఎంత ప్రేమిస్తావో సమయానికి అంత ప్రేమిస్తావు, సక్సెస్ అయినట్టు. ఎట్లా? నువ్వు లేవగా ఫస్ట్ నాకు ఎవరు వాట్సాప్ పెట్టిండబ్బా లేదు ఫోన్ దగ్గరికి వెళ్తాం. అవునా? ఏమి పెట్టినా నువ్వేం చేయ ఫస్ట్ లేవగానే శ్వాసంగా గమనించు. ఓకేనా? కొంతమంది ఫోన్ లేవగానే వార్తలు చూస్తుంటారు, ఎంత చేస్తుంటారు కదా. ఇప్పుడు ఏం చేయాలి? ట్యాంక్ తోటి శ్వాసగా గమనించు. కొంతమంది అంటే సార్ ఫోన్ చూస్తేనే బాత్రూమ్ వస్తారు సార్ అంటే కొంతమంది చూస్తే కొంతమంది అంటున్నారు ఫోన్ మీద ఉండాలి. శ్వాసం సందర్భం గమనించి ఓపెన్ చేయగానే అదే కనిపించాలి ఫస్ట్. అది కనిపించి పెట్టుకునే ఫస్ట్ ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో పెట్టుకుంటారు కదా, సో దాని ప్లేస్ లో దానికి ఒక మ్యాటర్ తయారు చేసిన సార్, నేను గ్రూప్ లో పెడతాను. అది మంచిగా స్క్రీన్ సార్ స్క్రీన్ పైన సార్ ఫోన్ చూస్తాం కాబట్టి ఫోన్ చూసినప్పుడు గుర్తుకొస్తుంటుంది. స్క్రీన్ పైన అది చూడడానికి తక్కువ ఆడికి వస్తుంది. నీకు కాల్ సమయం దొరికినాక ఏం చేస్తాం? ఫోన్ తీస్తాం. బస్ కోసం వెయిట్ చేస్తాం, ఏం చేస్తాం? ఫోన్ చూస్తాం. ఏం చేసి సార్ పిల్లలు అలా చేస్తారు అనుకోలే, ఏమో కొట్టుకోవాలో ఫోన్ చూస్తాం. నువ్వు ఏం చేయాలంటే ఆ ఫోన్ ప్రేమించే స్థితిని దీన్ని తీసుకురావాలి. దీన్నే లాంగ్ కోర్స్ ఏంటంటే వితర్క విచరణ అంట. వితర్క అంటే ఒక ఆలంబనం పట్టుకోవడం, విచరణ అంటే దానే కంటిన్యూ కావడం. అప్పుడు నీళ్ళు స్టార్ట్ అవుతుంది, విద్య స్టార్ట్ ఉప్పొంగుతుంది. ఒక బోర్ వేస్తున్నాడు అనుకోండి, ఒక వ్యక్తి బోర్ వేస్తుండు, 20 ఫీట్లు వేసి నీళ్ళు పడాలని వదిలేసి ఇంకో 20 ఫీట్లు వేసిన అనుకోండి, నీళ్ళు పడతాయా? ఏం చేయాలి? దాన్ని కంటిన్యూ చేయాలి. 20 ఫీట్ నుంచి 30 వేయాలి, 30, 40 వేయాలి. నీళ్ళు పోతూ ఉంటే 500, 300 నీళ్ళు పడతాయి. ఆశించవచ్చు. నువ్వు 100 ఫీట్లు వేసి నీళ్ళు పడతాడు, ఈ భూమి అంతా నీళ్ళు పడవు అని అనుకుంటే నేను ధ్యానం రోజు వస్తున్నాను, నేను ఏం మాట్లాడలేనంటే సాధన లోపం ఉంది కదా. కంటిన్యూటీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎంతెంత కంటిన్యూటీ పెరుగుతుంటుందో అంతంత నీళ్ళు ప్రీతి స్టార్ట్ అవుతుంది, ప్రశక్తి స్టార్ట్ అవుతుంది, శాంతి స్టార్ట్ అవుతుంది. అది వచ్చిందంటే నువ్వు వదలొద్దా. అంటే నువ్వు కచ్చా రోడ్ నుంచి డామర్ రోడ్ పడ్డాడు, ఈ డామర్ రోడ్ పడ్డాక వెహికల్ మంచిగా నడుపుతావు, వాటర్ వైపు నడుపో లేదా అవుటర్ రింగ్ రోడ్ ఎక్కువ ఉంటుంది. వస్తాం కదా, ఈ కంకర్ రోడ్ నుంచి డామర్ రోడ్ పడినాక ప్రయత్నం చేయాలి. ఈ లైఫ్లో సాధకం చేసుకోవాలి. దీని బుద్ధుడు ఏం అంటే కనీసం ఈ లైఫ్లో సున్న సోతాపనుడుగా అంటాడు. ధర్మ ప్రవాహంలో పడు. ధర్మ ప్రవాహం అంటే కనీసం రోజు మొత్తంలో నీకు 60-70 సార్లు అంటే జ్ఞాపకం రావాలి. తింటున్నప్పుడు జ్ఞాపకం రావాలి. నాకు తిండి ఫుల్ ఆసక్తి సార్ అంటే ఎట్లా బయటపడతావు? ఏడు తిండి ఎక్కుతుంటాను, ఆసక్తి పెంచుకున్నట్టే కదా. నువ్వు తింటున్నప్పుడు అరే నేను తింటున్నా, నాకు ఆసక్తి ఉంది, ఇది తినడానికి కొద్దిగా తగ్గిస్తుందాం, ఇంకా తింటున్నాం అబ్జర్వ్ తిందాం, తగ్గుతుంది ఆసక్తి. ఇది ప్రయత్నం జరగాలి. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం సార్, మంచిది రాగం విను, ఆసక్తి మంచిదే ఉంది, కానీ ధరకు బయట రాగం కదా అది. ప్రతిరోజు 10 గంట సేపు ధ్యానంలో ఈ 5 శక్తులే దాడి చేస్తాయి. డైలీ లైఫ్లో కూడా ఈ 5 శక్తులే దాడి చేస్తాయి. రాగము, ద్వేషము, చికాకు, తర్వాత సోమర్థం చేసి దాడి చేస్తాయి. డైలీ లైఫ్ కూడా ఇవే దాడి చేస్తాయి. కాబట్టి మనం ప్రతి క్షణంలో ప్రయత్నం కాకుండా ఎక్కువ పని చేసి ఏవే చేస్తున్నామో దాన్ని దృష్టి పెడుతూ ఉంటే మనం ఈ మార్గంలో ప్రయాణిస్తామండి. లేకపోతే ఏమైందంటే నేను 30 ఏళ్ళ ధ్యానానికి వచ్చిన, 60 ఏళ్ళు అయింది, అట్లనే ఉన్నా అంటే లాభం లేదు. కొన్ని వికారాలు పోతాయి పైన, లాభం లేదు. ఎందుకంటే ధర్మ ప్రధానాలు పడాలి. చిన్న సోతాపం అయితేనే మానవ జన్మ వస్తుందని చెప్పగలుగుతాం. మరి చిన్న సోతాపం రావాలంటే కనీసం నీకు జ్ఞాపకం ఉండ, ప్రతి దగ్గర అబ్జర్వ్ చేయగలగాలి. అది వస్తేనే చిన్న సోతాపం వస్తేనే నువ్వు మానవ జన్మ గ్యారంటీ పడగలుగుతావు. అది ఏమన్నా చెప్పండి మా అందరూ. ఓకే, చాలా ఇంకా కూడా చిన్న స్టోరీ చెప్పి ముగిస్తా అన్న, చూసుకోవచ్చన్నా. చిన్న స్టోరీ కానీ చాలా ప్రేరణ ఇస్తుంది. అంటే వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేస్తే అది ఏ స్థితికి వచ్చే వాళ్ళు, ఆ ప్రాక్టీస్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇంపార్టెంట్ చెప్పుకుంటాను. ఒకవేళ బోర్ వస్తే కూడా వికారం బయట తీస్తుంది. సో బుద్ధుని టైం తర్వాత అనుకుంటాం, బుద్ధుని టైంలోనే ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు దగ్గర ఒక సైన్యాధిపతి ఉండేవాడు. ఇప్పుడు విపత్సంలో మంచి పరిపక్తి చెందిన వ్యక్తి. అతనికి 4 కొడుకులు. ఆ 4 కొడుకులు కూడా ఆ సైన్యాధిపతి కింద ఆ రాజ్యాన్ని కాపాడనీకి ఉండేటారు. ఒక ఆయన తూర్పు దిక్కు కాపాడుతాడు, ఒక ఆయన పడమర, ఉత్తర, దక్షిణ, 4 దిక్కుల 4 పిల్లలు కాపాడుతున్నారు. రాజ్యం చాలా రక్షితంగా ఉంది.
కానీ ఎదుటి వాడి పక్క రాజ్యానికి ఈ రాజ్యం మీద కన్ను కొట్టింది. ఎట్లానే ఈ రాజ్యాన్ని నేను అక్వై చేసుకోవాలి. ఏం చేయాలి? వీళ్ళైతే గట్టిగా ఉన్నారు, వీళ్ళని ఓడిచి అసాధ్యం. ఇక కుట్ర చేస్తారు, కుట్ర పునాదాలు చేస్తారు కదా. ఆ రాజ్యంలో ఒక కుట్ర చేసుకొని మెల్లగా ఈ రాజ్యంలోకి ప్రవేశిపోయేసి, ఈ రాజ్యంలో ఉన్న వ్యక్తికి పాచికలు ఆడడం ఇష్టం. పాచికలు అది ఆడడం ఇష్టం. ఈ పాచికలు ఆడే వ్యక్తి బాగా అని చెప్పి తీసుకొచ్చి మెల్లగా తెలియకుండా ఎంట్రీ చేసింది. ఆ పాచికలు ఆడుతూ రోజు వాడు ఏం చెప్పిందంటే, రాజా నీ తెలియకుండా ఈ మొత్తం రాజ్యం మొత్తం కంట్రోల్ చేసుకుని చెప్తే వాళ్ళు చాలా మంచోళ్ళు, బుద్ధుని శిష్యులు, వాళ్ళు ధర్మాలు పరిపక్వంలో రానండి. రోజు ఒకటి చూసినావా, ఒక సంఘటన జరుగుతుంది, మనం చూస్తుంటాం. ఆ సంఘటన పట్టుకొని మనం చెడ్డగా ప్రకటిస్తుంటాం, జెండగా చూస్తుంటాం. రాజా చూసినావా, నీ తెలియకుండా ఆయన సొంత నిర్ణయం తీసుకుంది, రాజ్యం పోయింది. ఇట్లా రోజు ఒక చెప్తుంటే ఆ రాజమండ్రి ఏమైపోయింది, నిజమైన కాడికి వస్తుంది. రోజు నెగిటివ్ పర్సన్ ఉంది కదా, సో ఇట్లా అయిపోయింది. తర్వాత అదే ఆయన సైనాధిపతి భార్య ఉంటుంది కదా, ఆమె ఏం చేస్తుందంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి చాలామంది భిక్షువులను భోజనానికి ఇచ్చింది. ఇంచుమించు ఒక 1000-2000 మంది వచ్చారు. వాళ్ళందరూ భోజనానికి వచ్చారు. భోజనం అందరూ కూర్చున్నారు. మన అందరూ దాసీలు ఉన్నారు, అందరూ వంటలు తీసుకొచ్చి పెడుతున్నారు. ఆ టైంలో మజ్జిగ అదే మన సాంబార్ చేస్తుంటే కుండి ఒలికిపోతుంది. చాలా పెద్ద సాంబార్ కుండి అది ఒలికిపోతుంది, మొత్తం చిల్లిపోతుంది. పెద్ద పెద్ద భిక్కులు వచ్చారు, వాళ్ళ ముందర సాంబార్ ఒలికిపోయింది. మనమైతే ఏం చేస్తాం, మా చుట్టాలు అందరూ కూర్చున్నారు, కూర ఒలికిపోయింది అనుకో, చెంగ ఎగురుతాం వాళ్ళ మీద, వాళ్ళ పని వాళ్ళ పైన జనరల్ చేస్తాం కదా, ఎందుకు బలహీన పని ఎగురుతాం కదా జనరల్గా. ఈమె ఏమని కామ్గా ప్రశాంతంగా ఉంది. ఇక అయిపోయాక బిక్కుల సంఘ నాయకుడు కదా, ఆ నాయకుడు వచ్చి అంతా అయిపోయాక పిలిచి అడిగింది, అమ్మ ఇంత పెద్ద సంఘటన జరిగింది, నువ్వు చాలా ప్రశాంతంగా ఉంటుంది, నాకు చాలా ప్రేరణ కలిగి నేను చూస్తాను. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, స్వామి ఇంతకు ఒక 5 నిమిషాల ముందే ఒక సంఘటన జరిగింది, నాకు తెలిసింది. ఈ రాజ్యంలో రాజు నా భర్తని, నా పిల్లలు 4 కూడా చంపేసి తెలిసింది. అప్పుడే నా సమత ఓడిపోలే నేను, ఇది చిన్న విషయం కదా. ఇంకా సోతాపన కాలే, సోతాపన దశలో ఉందా. మరి అంత సమత మనకు రావాలి, ఇంత కష్టం చెప్పండి. అర్థమైందా పాయింట్? మా స్థితిలో ఉంది అంటే చిన్న విషయం కాలం మనం బ్యాలెన్స్ కోల్పోతుంటే పెద్ద విషయాలు కట్టుకోగలుగుతాము. మనం ప్రాక్టీస్ చిన్న విషయాలు కూడా ప్రాక్టీస్ పెరుగుతూ ఉంటే పెద్ద తట్టుకోవాలి. వర్ణమాలు రానోడు తెలుగు పాట చక్కచక్క తర్వాత ఎలా చేసేస్తామని చెప్పాను, అసాధ్యం కాదు. నేను పిహెచ్డీ చేస్తా అంటే ముందు వర్ణమాలు నేర్చుకోరా, వర్ణమాలు నేర్చుకున్నాక పిహెచ్డీ చేయి అంటే మనం అంటే దీనిలో మనం ఒక చిన్న విషయం చేసుకొని ముగిద్దాం. అయిపోయింది. జీవితంలో మనకు ఎక్కువ వచ్చే సమస్యలు అంటే అందరి విషయాలు ఇన్వాల్వ్ అవుతున్నాం. ఈ ఇన్వాల్వ్మెంట్ రావడం వల్లనే మనకు లేని సమస్యలు వస్తే ధర్మం దూరం అయిపోతుంది. ఒక వ్యక్తి తూర్పు నడుస్తుంది అనుకోండి, ఆటోమేటిక్గా పడమర దూరం అవుతూనే ఉంటుంది, చెప్ప అవసరం లేదు. ఒక వ్యక్తి అందరి విషయాల్లో ఇన్వాల్వ్ అవుతాం మనం, చిన్న విషయానికి పెద్ద విషయానికి, తండ్రి విషయంలో కొడుకు విషయంలో దూర చుట్ట విషయాలు అన్నింటికి ఇన్వాల్వ్ అయ్యి ఏమవుతాయంటే అందరు తిడుతుంటే కొడుతుంటే అనవసరంగా ఇన్వాల్వ్ అయినా నా టైం అంతా వేసిన బాధపడ. నీకు చిన్న ఎగ్జాంపుల్ ఉంది, ఒక గొడ్డలి ఒక చెట్టును కొడుతుంది. ఒక గొడ్డలి చెట్టును నాకు చాలా ప్రేరణ కలిగిస్తాయి. అయితే ఒక గొడ్డలి చెట్టును కొడుతుంటే చెట్టు అడిగింది, ఏమే నీకు నాకు సంబంధం లేదు, నువ్వు ఎవరువో నేను ఎవరినో, నువ్వు ఇనుము జాతి నేనేమో చెట్టు జాతి, నన్ను ఎందుకు నడుపుతున్నావు అన్నది. ఇప్పుడు గొడ్డలు అన్నది, ఓ తిక్కలామే నువ్వు వచ్చిన ఎందుకు చేరినావు. గొడ్డలి ఆ కట్టే చెట్టు కట్టేది ఆ కామ వచ్చి గొడ్డలు చేరితేనే ఆ గొడ్డలు కొట్టడానికి వస్తుంది. చేరలే అనుకోండి కొట్టడానికి వస్తా సేమ్ అన్నాడు. నిత్య జీవితాలు అమ్మవారిలో ఇన్వాల్వ్ అయినాం అనుకోండి, వాడు అంటుంటాడు మళ్ళీ ఇంటికి వచ్చి ఆమె గట్టన్నది ఇట్లా బాధ. ఇన్వాల్వ్మెంట్ ఎంత తగ్గుతుంటుందో వాళ్ళ సమస్య వారు పరిష్కరించుకుంటారు. మనం కూడా మా మేధావులం మేము పరిష్కరించిన అనుకుంటాం. ఎవరు తెలివి తక్కువ భూమి అందరు తెలివైన, మనం తెలివి తక్కువ అంతే. ఈ విషయం తెలియదు, మనం తెలివి తక్కువ. కాబట్టి వదిలేస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది. అసాధ్యం అవుతుంది వాళ్ళ వల్ల అయితే అన్నప్పుడు ఇన్వైట్ బెటర్. చిన్న విషయానికి ఇన్వాల్వ్ అవుతాం, పెద్ద విషయం అవుతాం, అసలు ధర్మాన్ని పక్క పెడతాం. చాలా అసలు ఆ సమస్యలు ఇన్వాల్వ్ అయినా నాకు టైం దొరకలేదు, ధ్యానం చేయకండి అలానే ఓడదంటండి. సో మనం అందరూ అర్థం చేసుకొని నెక్స్ట్ వర్క్షాప్లో ఏం చేయాలంటే మీరు అందరూ
వినడం చాలా విషయాలు మీకు అర్థమైన అనుకుంటారు. ఇంద్రియాలకు 5 కాదు 6 ఇంద్రియాలు, మనసు కూడా ఒక ఇంద్రియమే. 6 ఇంద్రియాలకు ఏమి వచ్చినా, రూపం కానీ, రుచి కానీ, వాసన కానీ నువ్వు మూల్యాంకనం చేస్తున్నావు అంటే అది మల్టిఫై అవుతుంది. అది మంచిగా ఉంది, కావాలంటే రెట్టింపు అవుతుంది వికారము. మన మనసు అట్లా పోతుంది అంటే ఏం చేయాలి? అన్న చెప్పింది కదా, యాక్సెప్ట్ చేయి. నాలో వికారం ఉంది, అట్లా వచ్చింది, చూస్తా. శ్వాస గమనించు, సమయం గమనించు. ఆ వికారం మల్టిప్లై కాకుండా ఆగిపోతుంది, అది బీజం వెళ్ళిపోతుంది. సో మనం ఏం చేస్తామంటే రావద్దు అంటాం, ఇంకా అది కుస్తీ పడతాం. మనకు చూద్దాం, నువ్వు గెలుస్తావు నేను గెలుస్తాం అంట. ఆ వికారమే గెలుస్తాను లాస్ట్ వస్తాను. సో నువ్వు గమనించండి మీరు ఒకసారి. ఏమన్నా కానీ నేను నిగ్రహంగా ఉంటా అంటాం, కొన్ని విషయాలుగా చూస్తుంటాం కదా మనం. సో ఇది రావాలంటే యాక్సెప్ట్ చేయాలి, ఫస్ట్ ఒప్పుకోవాలి. నాలో వికారం ఉంది, చింతనమయ ప్రజ్ఞ చేయాలి మనం. నాలో వికారం ఉంది అన్నప్పుడు అది కూల్ అయిపోతుంది. అప్పుడు మెల్లగా శ్వాసను తీసుకురావాలి. శ్వాస రానికి ఇష్టపడదు, ఆయన చూసుకురావాలి. సరే యాక్సెప్ట్ చేసినా మెల్లగా ఇటుకు వస్తుంది, మెల్లగా గమనిస్తుంటారు. మెల్లగా వికారం స్లో అయితే బయట. సో అందరం ప్రయత్నం చేస్తుంది. నెక్స్ట్ వర్క్షాప్ వస్తే ఇంకొక ముఖ్య విషయము, మనమే కాదు ధర్మంలో చాలా ముఖ్య విషయం అందరూ మర్చిపోతున్నారండి. ఇది మనం ఏది ఇస్తామో అదే ఎన్నో రెట్లు వస్తాయి. ఒక పండు పెడితే ఎన్నో పండ్లు వస్తాయి, సత్యం కదా ఇది. ఇంకోటి ఏ సమయంలో పెట్టినాం అనేది కూడా ఇంపార్టెంట్. ఉదాహరణకు ఎండాకాలం విత్తనం పెట్టినా ఒక మొక్క వస్తుందా, అది వానాకాలం పెడితే వస్తుంది. సమయం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎలాంటి సేవిస్తున్నాం, ఎలాంటి చిత్తనంలో ఉంది, దాన్ని బట్టి కూడా ఫలితాలు వస్తాయి. ప్రతి జన్మకు అన్ని అనుకూల పరిస్థితులు ఉండవు, ఇప్పుడున్న పరిస్థితులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి మనమే లాభపడడం కాదు, మన మిత్రుల్లో చాలామంది కోర్స్ చేసిన వాళ్ళు ఉంటారు, ధర్మం అర్థం కాక ధర్మం దూరమైన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు మనం ప్రేరణ కలిగించి ఎన్నో ఫోన్ కలిగిస్తాం, బాగున్నావా, తిన్నావా, ఏం కూర వేయవు, కూరలో మసాలా వేసినావా, ఇవి తక్కువ చేసి వాళ్ళు ధర్మంలో ఉన్నారో వాళ్ళకి ఫోన్లు చేసి ఎలా ఉన్నారు, బాగున్నారా, నాకు ఇట్లా పోయిన కోర్స్ పోయిన ప్రేరణ కలిగింది, 10 డే కోర్స్ పోయినా, 1 డే వర్క్షాప్ పోయిన ప్రేరణ కలిగింది, నువ్వు కూడా ఒక్కసారి రా చూడు అన్నప్పుడు వాళ్ళకి ప్రేరణ కలుగుతుంది. ఎవరైనా ధర్మం దూరమైన వాళ్ళని తీసుకొచ్చినావు కదా, ఈ విత్తనం ఎన్నో జన్మలు దూరం అయినప్పుడు మళ్ళీ దుంచుకొస్తారు. చూడండి, ఎవరో చెప్తారు, అది చెప్పడానికి కోర్సుకి వస్తారు. ఒక మిత్రుడు ఉన్నాడు, నేను అతనికి ఎన్నోసార్లు చెప్పినా రాలేదు కోర్సుకి. వాళ్ళ భార్యను పంపించాడు. వాళ్ళు పుట్టిన పిల్లవాడు, చిన్న పిల్ల పుట్టినాక ఎంతో ప్రశాంతంగా ఉన్నాడంట. 1 year కూడా ఎంతో ప్రశాంతంగా ఉన్న పిల్లవాడు కడుపుతో ఉన్నప్పుడు కోర్సు చేసింది. కానీ ఆ పిల్లగాని చూసి వాడు కోర్సుకి వచ్చాడు కదా. నేను ఎన్నిసార్లు రాలే, ఆ చిన్న పిల్లని చూసి మనం ప్రసన్నత చూసి వాడు కోర్సుకు వచ్చిందంటే ఆ పిల్లగాడి పేరున్నాయి. సో మనం కూడా ఎంతోమంది మనమే రావడం కాకుండా వేరే వాళ్ళని తీసుకురావాలి. మన కుటుంబ సభ్యులు మనం ఒక్కరు వచ్చినాం అనుకోండి, ఒకటి పాము అయితే ఇట్లా, ఒకటి తూర్పు అయితే పడమ అవుతుంది. ఇద్దరు ధర్మం అర్థమైంది, హస్బెండ్ వైఫ్ ఏమవుతుంది, ఒకటి కోపగించుకున్నప్పుడు ఇంకోరు ఏమవుతారు, శ్వాస గమనిస్తుంది. ఏమవుతుంది, నువ్వు కోపగిస్తే తక్కువనా, నేను కోపగించుకుంటా, ఫైటింగ్ అవుతుంది. ఇద్దరు రావాలి, అవకాశం పిల్లలు పట్టుకు రావాలి. పిల్లల్లో మనం వాళ్ళ కర్మ వాళ్ళకు ఉంటాయి, ధర్మంలో మనం స్థాపితం చేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. సో అది చేయండి. ఇంకొక చిల్డ్రన్ కోర్స్తో చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారండి. మన ధర్మం 40 ఏళ్ళకు 30 ఏళ్ళకు 80 ఏళ్ళకు దొరికిందంటే కారణం ఏంటంటే మనం చిన్న ఉన్నప్పుడు ధర్మం దొరకపోవడం కారణం మన చిన్న ఉన్నటువంటి వాళ్ళకి ప్రేరణ కలిగించడం. ఏ ఇస్తామో, ఏ విత్తనం పెడతామో, మామిడికాయ విత్తనం పెట్టి వేప విత్తనం రాదు కదా, ఏ విత్తనం అదే పండు వస్తుంది. ఏ సమయం పెట్టినో దాన్ని బట్టి ఫలితం వస్తుంది. చిన్నపిల్లలకు సేవ చేయాలనుకోండి, చిన్నపిల్లల కోసం సేవ చేయలేదు, టీనేజ్ కోసం సేవ చేయాలి అంటే నీకు చిన్న ఉన్న ధర్మం దొరకదు. నీకు 40-50 ఏళ్ళకి ధర్మం దొరుకుతుంది, కానీ గిత్తే దొరుకుతుంది. శరీరం సహకరించినప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు ధర్మం దొరుకుతుంది. ఇప్పుడు చూడండి, ఆ పిల్లవాడు గమనించిరా, 10 ఏళ్ళకి ధర్మం దొరికింది. మన లాంగ్ టైం, ఉదాహరణకు అతను 80 ఏళ్ళు బతికిన అనుకుందాం, 70 ఏళ్ళు వాడు ధర్మంలో పరిపక్త చెందుతాడు. అవునా? ఆ 70 ఏళ్ళు సాధన చేస్తూ పరిపక్త చెందుతున్న టైంలో అతను సంపాదించిన పుణ్యం మనం భాగస్వామి అవుతాం. లేదా 50 ఏళ్ళకి ధర్మం దొరికింది, ఒక ఆయన పేరెంట్ 50 ఏళ్ళు దొరికింది అనుకుందాం, ఆయన 70 ఏళ్ళు బతాడు అనుకుందాం, ఎన్నెళ్ళు చేశాడు, 20 ఏళ్ళు చేస్తాడు. ఆ 20 ఏళ్ళే మనకు పుణ్యం వస్తుంది. మన స్వార్థపరులం కావాలి, ఎందులో ధర్మాన్ని పరిపక్త చేసుకోవడం స్వార్థపరులం కావాలి, అప్పుడే మనం ముందుకెళ్ళి. సో చిల్డ్రన్ కోసం నెక్స్ట్ వర్క్షాప్ ఉందంటే ఇది ఏం చేయాలి, కోర్స్ అంటే నేను వస్తా సార్, సేవిస్తా సార్ అని అమ్మాయి సార్ చూసి పట్టుకోగలని చెప్పి వాళ్ళ కూర్చోవద్దు. అది చాలా ఇంపార్టెంట్. ఎంతో సాధన జరుగుతుంది మనకు, ఎన్నో విషయాలు తెలుస్తాయి. సో అట్లా మీరు సేవలో, ధర్మంలో పరిపాలన అందరం ప్రయత్నం చేస్తూ
నెక్స్ట్ వర్క్షాప్ పుస్తకంలో మీరు ఒక్కరు గారు మీకు ఇద్దరు తీసుకురండి. వైఫ్ చేయలేదు, భర్త చేయలేదు, మీ ఫ్రెండ్స్ ఉంటారు ఎవరో పట్టుకురండి. ఎవరు చేయలేదు ఎవరో ఒక పేరున కలిగించండి, మీ అమ్మకు పేరున కలిగించండి, మీ నాన్న పేరున కలిగించండి, లేదా ఎవరికో మిత్రులకు పేరున కోర్స్ చేయండి బాగుంది అని. ఇట్లా పేరున కలిగించండి. అప్పుడే మీ ధర్మంలో ముందుకు వెళ్తారు. లేకపోతే మీరు ఒక్కరే ఎదుగుతున్నారంటే ముందుకు వెళ్ళలేదు, అసాధ్యం. 1 month మంచిగా అప్లై చేయండి. తాగుతున్నప్పుడు, కూర్చున్నప్పుడు, వండుకున్నప్పుడు, ఏ టైంలో తక్కువ మీకు ఏం జ్ఞాపకం రావాలి. పిల్లలు జ్ఞాపకం రావద్దు. మా పిల్లాడు ఏం చేస్తుందో తిన్నదో అది అక్కడ వస్తూనే ఉంటుంది. అది కాదు ముఖ్యం. ఏ జ్ఞాపకం రావాలి, శ్వాస జ్ఞాపకం రావాలి, సమయం జ్ఞాపకం రావాలి. సో అది అయ్యింది అనుకోండి, ఆటోమేటిక్గా మీరు సెట్ అయిపోతుంది. మీ ఇంట్లో మీకు ప్రసన్నత వస్తుంది. ఎందుకంటే సమ్మక్ దేవతలు ఏ ఇంట్లో ప్రశాంతత ఉంటుందో ఆటోమేటిక్ దేవతలు వచ్చేస్తారు ఆ ప్లేస్కి. మనం అంత నెగిటివ్ వాతావరణం క్రియేట్ చేసి నా ఇంట్లో అంతా డిస్టర్బ్ ఉందంటే నువ్వే వాతావరణం క్రియేట్ చేయకూడదు. నువ్వే మంట పెడుతుంది, పక్కలందరికీ ఏమొస్తుంది, శేఖ మంటనే వస్తుంది, వేడ తగ్గుతుంది కదా. అదే ఆ ప్లేస్లో ఐస్ ముక్కలు పెట్టండి, అందరికి ఏమొస్తుంది, చల్లగా హాయిగా వస్తుంది. అందరు ఇంటికి పోయి సాధన అప్లై చేస్తూ, ఉదయం సాయంత్రం గంటగా సాధన చేస్తూ అప్లై చేస్తూ ఇంట్లో అంత ప్రశాంత వాతావరణం క్రియేట్ చేస్తారో ఆశిస్తూ నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఇదే క్వశ్చన్ మీద డౌట్ ఉంటుంది, అంటే చెక్కింగ్ ఉంటుంది. మీరు ఎలా చేసారు అప్లై, అప్లై చేసి పోయింది. గయ్యాల గంపల భార్య ఉన్నా సరే, గయ్యాల గంప హస్బెండ్ ఉన్నా సరే, వాళ్ళకి అవకాశాన్ని తీసుకోవాలి. అప్పుడే ముందుకెళ్ళి గయ్యాల గంపైన అత్తున్నా సరే ఆ ముందుగా సాధన కావాలి. ఎంతున్న సమ తెలుస్తాయి కదా. అంత మంచి అత్త ఉంది, మంచి భర్త ఉంది, మంచి భార్య ఉంది అనుకోండి, ఇది తెలుస్తుంది. తెలుస్తుందా? వాళ్ళు ఉంటేనే కదా నువ్వు వేసుకుంటున్నా తెలుస్తుంది. కోరుకో. బుద్ధుడు అంటాడు, నీ ముందర నేను విమర్శించే వ్యక్తి ఉండాలి, అప్పుడే ధర్మం ఎదుగుతాడు. మెచ్చుకునే వ్యక్తి ఉందనుకోండి, మంచిగా పొర పోసుకపోతాడు మన పైన. నేను చాలా సమతలో ఉన్నా, ప్రశాంతంగా ఉన్నాను. కాబట్టి ఇలాంటి వాతావరణం ఉందంటే మనం ఏం చేయాలి, వచ్చింది కాబట్టి దాని ఆధారంగా మన సమతలు ఎంచుకునే ప్రయత్నం చేయాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. నేను గ్రూప్లో మిస్సేజ్ పెడతాను. 4 పాయింట్స్ స్క్రీన్ పైన పెట్టుకొని తక్కువగా తెలుస్తాయి మీకు. అది నేనే క్రియేట్ చేసేవాడు, సార్ చేసిన ప్రతిరోజు ఎన్నోసార్లు ఫోన్ చూస్తారు కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ మీరు ఒక్కరే కాదు, ఒకరు పట్టుకొని రావాలి. మీరే కాదు, మీ కుటుంబ సభ్యులను పట్టుకోండి, ఇరుగు పొరుగు పట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.